జూబ్లీహిల్స్ లో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ లో హత్యపై కీలక విషయాలు వెల్లడించారు సిటీ సిపి సజ్జనార్. రిటైర్డ్ ఐపీఎస్ భార్య విజయ్ రంజన్ రే భార్య సునందను హత్య చేసింది నేపాలీ గ్యాంగేనని నిర్ధారించారు. మొత్తం 3 హత్యలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇంట్లోని బంగారం నగలు డబ్బుతో పరారైంది గ్యాంగ్. సునంద ఇంట్లో ఒంటరిగా ఉందన్న విషయాన్ని పరిమనిషి కల్పన మిగతా వారికి చెప్పినట్లు గుర్తించారు. రాత్రి 2:30 టైంలో హత్య జరిగిందని చెప్పారు. నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడ్డారని వివరించారు. వీరి పిల్లలు పై ఫ్లోర్లో ఉన్నారని, ఇక కింద ఫ్లోర్లో ఉన్న సునందను హత్య చేసి వెళ్లారని వివరించారు సిపి. నేపాలీ గ్యాంగ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నేపాల్కు చెందిన వారిని ఎక్కువ రోజులు పనిలో ఉంచొద్దన్నారు సజ్జనార్. గతంలో కల్పన వాళ్ళ అమ్మ పనిచేసిందని, ఆమె తర్వాత కల్పన జాయిన్ అయిందన్నారు. సంఘటనా స్థలాన్ని డీజీపీ సివి ఆనంద్, సిటీ సిపి సజ్జనార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రస్తుతం డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. విజయ్ రంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హత్యకు గల ఆధారాలు సేకరించింది క్లూస్ టీమ్స్. ఘటనా స్థలంలో క్యాప్, దానిపై ఉన్న రక్త నమూనాలు సేకరించింది క్లూస్ టీమ్. ఇంటి చుట్టూ ఉన్న గోడ దూకి దుండగులు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. మరి వైఫ్ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తామని వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. అంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు ఐపీఎస్ ఆఫీసరు ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ విజయ్ రంజన్ రే వాళ్ళ మిస్సెస్ తనుజ రంజన్ గారు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కావడం జరిగింది. ఈ ఆఫెన్సు తెల్లారుజామున 2 గంటల అయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది. దొరికిన ఆధారాలపైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగు ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడిక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకుని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు, అట్లానే మన డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ గారు అందరు కూడా ఈ యొక్క సీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. మీ ఇంట్లో ఉన్న, ఎందుకంటే మార్నింగ్ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు, మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి. అందరు కూడా చెప్తున్నాను, వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్ అనేది మీరు పెట్టుకోవద్దు. మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి. అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. సో డెఫినెట్లీ ఈ కేసుని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్గా తీసుకుని డెఫినెట్లీ డిటెక్ట్ చేయడానికి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఐపీఎస్ సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్కి సంబంధించినటువంటి ఇదే ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఉన్నటువంటి విజయ్ రంజన్ రే భార్యకు సంబంధించి హత్య జరిగినటువంటి వీళ్ళు. సో ఇక్కడ నుండే దాదాపు 4గురుగా అనుమానిస్తున్నారు. సో అధికారికంగా తెలియాల్సింది 4, ఒక మహిళతో పాటు మరొక 3 కూడా ఈ హత్య చేసిన తర్వాత ఇక్కడ నుండి ఒక బ్యాగ్ ద్వారా బయటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో క్లోజ్ టీమ్స్ అండ్ టీమ్స్ కూడా సంఘటన స్థలానికి చేరుకొని సో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఏదైతే ఈ గోడ ఉందో ఈ నివాసానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గోడకు కొంత లోయగా ఉంటుంది. సో ఇక్కడ నుండి ఒకేసారిగా ఈ వైపు నుండి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో ప్రజెంట్ నెంబర్ 6 క్లూజ్ టీమ్కి సంబంధించి ఆధారాలు సేకరించారు. అందులో ఒక క్యాప్ ఉన్నటువంటి బ్లడ్కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. సో ఇట్లాంటి ఆధారాలను పోలీసులు ప్రస్తుతం ప్రాథమికంగా
తీసుకుంటున్నారు. క్లోజ్ టీమ్స్ కూడా వీటిని క్యాప్చర్ చేస్తున్నాయి. సో ఇక్కడ నుండి ఇటువైపు నుండి ఎలా వెళ్ళారనేది సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. సో ఈ పరిశీలించిన అనంతరం అసలు వీరు ఎట్లా ఎంటర్ అయ్యారు, చుట్టూ గోడ ఉంది. సో కొంత చిన్నగా ఉంది, అంటే నార్మల్గా దునికేటువంటి వీలుగా ఉన్నటువంటి గోడ ఉంది, చాలా పెద్దగా గోడ ఏం లేదు. ఎందుకంటే ఈ ఏరియా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఉంటుంది, సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. అయినా కూడా ఇందులో పనిచేసేటువంటి ఆ మహిళ మరొక ఇద్దరిని పిలిపించినట్టు కూడా తెలుస్తుంది. ముగ్గురు అని తెలుస్తుంది. సో పోలీసులు అయితే ఇంకా అధికారికంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రజెంట్ అయితే క్లూజ్ టీమ్ వివరాలు సేకరిస్తున్నారు. సో ప్రతిదీ కూడా ఇంటికి ఎంటర్ అయ్యేటువంటి గేట్ నుండి సో అప్ టు మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా చూస్తున్నారు. సో ఇక్కడ నుండి ఈ గోడ వైపు నుండి ఇక్కడ నుండి ఎలా పారిపోయారు, ఇదంతా లోయగా ఉన్నది. సో ఇక్కడ నుండి ఏమైనా వెళ్ళారా? సో ప్రజెంట్ అయితే మనకు ఒక క్యాప్ కనిపిస్తుంది, అక్కడ బ్లడ్తో ఉన్నటువంటి నెంబర్ 6 క్లూజ్ టీమ్ ఆధారాలు సేకరించారు. సో ఇక్కడ నుండే వారు పారిపోయినట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇక్కడ నుండి ముందుకు వెళ్తే ఇంకా కూడా ఇదంతా కూడా కనిపిస్తుంది. సో ప్రజెంట్ పోలీసు ఉన్నతాధికారులు అంతా కూడా చేరుకున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ పరిశీలిస్తున్నారు. ఇక్కడ నుండి అటు లోయ ఉంటుంది, ఇక్కడ నుండి పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే క్లూజ్ టీమ్స్ ఇక్కడ చేరుకొని ప్రతిదీ కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. సో ఈ వైపు గుండా ఇక్కడ గోడ కూడా లేదు, ఒక నార్మల్ గేటు ఉన్నది. సో గేట్ ద్వారా కూడా డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోయేటువంటి ఆస్కారం సులువుగా ఉండేటువంటి వీలుగా ఉండేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉన్నది. సో ప్రజెంట్ అయితే ఇటువైపు నుండే పారిపోయినట్లుగా తెలుస్తుంది. సో మనం చూడొచ్చు మొత్తం లోయ లోపల కూడా తిరిగి క్లూజ్ టీమ్తో పాటు ఇంకా పూర్తిగా కూడా వివరాలు అయితే సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా సైలెంట్గా ఉన్నటువంటి ఏరియా, పీస్ఫుల్గా ఉన్నటువంటి ఏరియా, హై ప్రొఫెషనల్ ఉండేటువంటి ఏరియా కాబట్టి సో ఈ యొక్క గోడ కూడా కొంత చిన్నగానే ఉంది, దునికేటువంటి సులువుగా ఉండే ఎవరైనా దూకచ్చు. తర్వాత గేట్ కూడా చిన్న గేటే ఉంది. సో గేట్ ఓపెన్ చేసి కూడా ఇటువైపు వచ్చేటువంటి వీలుగా కూడా ఉంది కాబట్టి సో పోలీసులు అయితే ప్రస్తుతం క్లూజ్ టీమ్స్ ఈ వైపు మొత్తం కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. సో ప్రజెంట్ ఒక క్యాప్తో పాటు క్యాప్ ఉన్నటువంటి రక్త నమూనా సంబంధించినటువంటి ఆ క్యాప్ను క్లూజ్ టీమ్ ఐడెంటిఫై చేశారు. సో ఇట్లాంటి ఈ వైపు నుండి ఎటు వెళ్ళారనేది కూడా పూర్తిగా పిన్ టు పిన్ అయితే వాళ్ళు పరిశీలిస్తున్నారు. సో మొత్తానికి అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారిలో జరిగినటువంటి హత్యకు సంబంధించి మాత్రం హై ప్రొఫెషనల్లో ఉండేటువంటి జూబ్లీ హిల్స్ ఈ క్వార్టర్స్లో జరగడం మాత్రం చాలా తీవ్రంగా కలకలం రేపింది. ఇప్పుడు జర్నలిస్ట్ వినోద్, అనిల్, V6 న్యూస్, జూబ్లీ హిల్స్.